నమస్తే, నేను మీ కాకునూరి. భీష్మ పంచక వ్రతం అనే పేరిట భీష్మాష్టమి మొదలుగా ద్వాదశి వరకు 5 రోజులు భీష్ముడి గాథలను స్మరిస్తూ తర్పణాలు వదిలి దానాలు చేసి పుణ్యబలం పెంచుకోవాలి అని సంప్రదాయం చెబుతుంది. భీష్మ అష్టమి నాడు కుదరని వారు భీష్మ ఏకాదశి నాడు తర్పణం వదలవచ్చా? ఈ తర్పణం అంటే ఏమిటి? భీష్ముడి కథ ఏమిటి? తర్పణం అనేసరికి ఈ అరచేతిలో 5 తీర్థాలున్నాయి అంటుంది శాస్త్రం. 5 తీర్థాలలో ఈ 4 వేళ్ల చివరన ఇది దేవతీర్థం. ఇలా విడిచిపెడితే అహం కరిష్యే అంటూ విడిచిపెడితే ఏదో పూజ చేస్తున్నాం అని అర్థం, దేవతల కోసం. అలాగే ఈ చిటికెన వేలి దిగువ నుంచి ఇలా విడిచిపెడితే ఇది ఋషి తీర్థం అవుతుంది. నవ ఋషులకు ప్రీతికరంగా విజ్ఞానం అందాలి అనే సదుద్దేశ్యంతో ఇలా విడిచిపెట్టాలి. ఇక ఈ బ్రహ్మతీర్థం ద్వారా మనం సేవించేటటువంటి నీరు దేహానికి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. తీర్థం అనే పేరిట స్వీకరిస్తూ ఉంటాం. ఇలాగా ఈ చివరన మధ్యలో అగ్ని తీర్థం, కుజ రాహు సంబంధితంగా ఉండే క్షేత్రం అగ్ని తీర్థం. బొటన వేలు శుక్రుడు, చూపుడు వేలు గురువు. ఈ రెండింటి మధ్యన ఉండే క్షేత్రం కుజక్షేత్రం. శుక్రుడు గురువు ఈ ఇరువురి కారణంగానే సంతానం, సౌభాగ్యం అన్నీ కూడా. కనుక ఈ రెండింటిని వినియోగిస్తూ ఈ మధ్యలో నుంచి విడిచిపెట్టినట్లయితే అది పితృతీర్థం అవుతుంది. ఇక ఇలా విడిచిపెడితే దీనికే తర్పణం అని పేరు. అరచేతిలో నువ్వులు వేసుకుంటే తండ్రి లేనటువంటి వారికి మాత్రమే నువ్వులు వినియోగించి తర్పణం వదిలే అధికారం ఉంటుంది. తండ్రి గారు ఉన్న ఎడల బియ్యం వేసుకొని బియ్యంతో తర్పణం వదలవచ్చు. అష్టమి నాడు కుదరని వాళ్ళు ఏకాదశి నాడు చేయవచ్చు. నిజానికి శాస్త్ర ప్రమాణంగా 5 రోజులు ప్రతిరోజు చెయ్యాలి అని శాస్త్రం. ఎవరి భీష్ముడు? పూర్వం అష్టవసువులు, వీరు 8 మంది దేవతలకు వైద్యులు. ఈ 8 మందిలో చివరి వాడి పేరు ప్రభాసుడు. ఒకనాడు ఈ 8 మంది వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చి ఆశ్రమంలో ఉన్న సురభి అనే గోమాతను చూచి ముచ్చట పడగా ఈ ప్రభాసుడు ఇల్లాలు ఈ గోమాతను తన తల్లిగారి స్నేహితురాలికి పుట్టినరోజు సందర్భంగా కానుకగా ఇద్దామని కోరడంతో ఇల్లాలి మాట విన్న ఈ ప్రభాసుడు ఆ సురభిని అపహరించే ప్రయత్నం చేశాడు. దానితో వశిష్ఠుల వారికి ఆగ్రహం వచ్చింది. 8 మందిని మానవుల వలె జన్మించమని శపించాడు. ఈ 8 మంది గంగాదేవిని ప్రార్థించి గంగ శంతనుడిని వివాహం చేసుకున్న అనంతరం గంగ కడుపులో ఒకరు అలా జన్మించగా గంగ ఆ 7గురిని నీటిలో విడిచిపెట్టింది. వెంటనే వాళ్ళు వసువు రూపాన్ని పొందగలిగారు. 8వ వాడైన ప్రభాసుడి నేరం పెద్దది కనుక అతడు దీర్ఘకాలం అలా మానవ జీవితాన్ని ధరించి కురు వంశానికి సేవ చేయవలసి వచ్చిన అవసరం ఉన్నది. కనుకనే గంగ ఈ 8వ శిశువును కూడా నీటిలో విడిచిపెట్టే సమయంలో శంతనుడు అడ్డుకున్నాడు. దానితో గంగ ఆ చిన్నారి బాలుడిని వెంట పెట్టుకొని 16 సంవత్సరాల తర్వాత సమస్త విద్యలను నేర్పించి మీకు అప్పగిస్తాను అని చెప్పి అంతర్ధానమైంది. అలాగే 16 ఏళ్ల అనంతరం దేవవ్రతుడు అనే పేరుతో ఆ పిల్లవాడిని శంతనునకు అప్పగించింది. ఈ కుమారుడైనటువంటి దేవవ్రతుడు గాంగేయుడు తండ్రికి మత్స్యగంధకి వివాహం నిర్వహించేటటువంటి నేపథ్యంలో తాను వివాహం చేసుకోను, బ్రహ్మచారిగానే ఉంటాను అంటూ భీషణమైన ప్రతిజ్ఞ చేసిన కారణంగా భీష్ముడు అని ప్రసిద్ధి పొందాడు. సంతానం లేని కారణం చేత ఉత్తమ లోకాలు పొందించే లేదా అందించే నిమిత్తమై ఎవరు తర్పణాలు వదలాలి? మనమంతా కూడా. గోత్రం వయ్యాఘ్రియస్య గోత్రం, పేరు దేవవ్రత వర్మ, అలా పేరు చెప్పి తర్పణం ఇలా బొటన వేలు చివరగా నీరు వదిలిపెట్టాలి. ఇది శాస్త్రం. తెలిసి చేద్దాం,
లేదా తెలుసుకున్నాక చేద్దాం, అందరికీ చెబుదాం, మంచి పంచుకునే ప్రయత్నం చేద్దాం, ఆనందం పొందుదాం. మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి. శుభమస్తు.